అందరు నమస్కారం అండి. పోయిన నెల 30వ తేదీ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా బందోబస్తుకు వచ్చిన ఒక లేడీ ఎస్ఐ పట్ల వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకుడు చింతాడ రవికుమారు అనే వ్యక్తి ఎంత అసభ్యంగా ప్రవర్తించారు అనేది రాష్ట్రమంతా చూడడం జరిగింది. అందరి మీద కేసులు పెట్టారు, చాలా మందిని అరెస్ట్ చేశారు. ఈ చింతాడ రవికుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నాడు, పరారీలో ఉన్నారు. ఎట్టకేలకు అతన్ని ఇంతకు ముందుగానే పోలీసులు అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసే సమయంలో మీడియాతో అతను మాట్లాడుతూ కొన్ని శుద్ధపోస మాటలు మాట్లాడటం జరిగింది. ఒకసారి అతను ఏం మాట్లాడుతున్నాడు అనేది వినిపిస్తా, వినండి. చెప్పయ్యా. ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన సాగుతుంది అని అనడానికి అవునులే. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు జరగబోయే ఏ రకమైనటువంటి కార్యక్రమానికైనా జనాలు లక్షలాదిగా తరలిస్తారు కాబట్టి దాన్ని అడ్డుకోవాలి. రేపు పొద్దున పాదయాత్ర చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ తిరగకూడదు. తిరిగితే లక్షల మంది జనాలు వస్తారు. అది రాకుండా ఉండాలని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చెప్పేసి అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా, ఇప్పటి వరకు జరగనటువంటి విధంగా, ఇప్పటి వరకు చరిత్రలో జరగనటువంటి విధంగా అక్రమ కేసులు బనాయించి. ఏదండి అక్రమ కేసు? ఏది అక్రమ కేసు? ఒక మహిళా ఎస్ఐ మీ ప్రాణాలను కాపాడటానికి, మీకు బందోబస్తు కల్పించడానికి వచ్చిన ఒక మహిళా ఎస్ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు కాబట్టే మీ మీద అరెస్ట్ చేశారు, మీ మీద కేసులు పెట్టారు. అందుకే కేసులు పెట్టారు, అందుకే అరెస్ట్ చేశారు. సరదాకి అరెస్ట్ చేయాలి మిమ్మల్ని? ఏదో టైంపాస్కి అరెస్ట్ చేయాలా? మీరు వేధించిన సంగతి అబద్ధమా? వేధించారు కదా, సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా, వీడియోలు వైరల్ అవుతున్నాయి కదా. ఆ మహిళని మీరు రౌండప్ చేసి ఆ మహిళ మీద ఒంటి మీద చేతులేస్తూ ఎంత అసభ్యంగా ప్రవర్తించారో రాష్ట్రమంతా చూసింది కదా. మరి ఏది కక్ష సాధింపు? అంటే మీరు ఏమన్నా చేయొచ్చు, అధికారులను ఇబ్బంది పెట్టచ్చు, ప్రజల్ని ఇబ్బంది పెట్టచ్చు, మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించవచ్చు, కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు. మీ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే మాత్రం కక్ష సాధింపు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం? నువ్వు తప్పు చేయనప్పుడు ఇన్ని రోజులు నువ్వు ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారండి? ఎందుకు పరారీలో ఉన్నారు? నువ్వెందుకు మీడియా ముందుకో లేకుంటే వాటెవర్ నువ్వెందుకు లొంగిపోలేదు? ఎందుకు పరారీలో ఉన్నావు? ఎందుకు అజ్ఞాతంలో ఉన్నావు? నువ్వు తప్పు చేసినప్పుడు భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు అవసరం వచ్చింది? ఈరోజు నువ్వు ఎక్కడున్నావు అని పోలీసులు గుర్తించి నిన్ను అరెస్ట్ చేశారు. నువ్వేం వెళ్ళి లొంగిపోలా, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోలా. పోలీసులు నిన్ను పట్టుకున్నారు. అజ్ఞాతంలో ఉంటే పారిపోతే నిన్ను పట్టుకున్నారు. తప్పు చేయనప్పుడు నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు. తప్పు చేయనప్పుడు పారిపోవాల్సిన అవసరం లేదు, ఎదుర్కోవచ్చు కదా. ఎందుకు పారిపోయావు నువ్వు? ఎన్నో ఇబ్బందులు పెడుతున్నావు. నేను లీగల్గా గత ఏది జరిగిందేంటి ఆ రోజు నేను చెప్పాను, ఒక జరగనటువంటి కేసు, జరగనటువంటి ఇన్సిడెంట్. ఆ రోజు ఏమీ జరగలేదు. కళ్ళ ముందు కనిపిస్తుంది అండి, కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరు ఆ లేడీ ఎస్ఐని రౌండప్ చేసి ఒంటి మీద చేతులేయటం కళ్ళారా చూస్తున్నాం జనాలు. విజువల్స్ పూర్తిగా తెలుస్తున్నాయి, చాలా క్లియర్గా ఉన్నాయి విజువల్స్. మీరు ఆ మహిళని ఏ విధంగా వేధించారనేది. ఆవిడ కాపాడుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆవిడ చేతులు అడ్డం పెట్టుకుంటుంది. అంతగా వేధించారు మీరు. అరే సాక్ష్యాధారాలు కళ్ళ ముందు ఉన్నాయి, అయినా కానీ మీరు తప్పు చేయలేదు. కక్ష సాధింపు అంటే ఎలా కుదురుద్ది చెప్పండి? ఇన్సిడెంట్ పట్టుకొని ఏదో జరిగిపోయినట్టుగా ఎస్ఐ గారు మేడం ఏదో జరిగిపోయిందంట. మీ ఇంట్లో ఉన్న మహిళలు రోడ్డు మీద పోతుంటారండి, పోతుంటారు అనుకోండి. ఒక ఆకతాయికు నలుగురు కుర్రోళ్ళు మీ ఇంట్లో ఉన్న మహిళల్ని రౌండప్ చేసి ఒంటి మీద చేతులేస్తే ఏదో జరిగిపోయిందంటావా? ఏదో జరిగిపోయిందంటావా? వాళ్ళు ఏదో చేశారంటావా? లేదా వాళ్ళు కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయమని నువ్వు డిమాండ్ చేస్తావా? అరెస్ట్ చేపిస్తావు కదా, ఖండిస్తావు కదా, బాధ కలుగుతుంది కదా, అవునా కదా? మరి ఒక లేడీ ఎస్ఐ పట్ల అంత అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు, ఆవిడ ఎంత మనోవేదన గురై ఉంటుంది, ఎంత మనోవేదన గురై ఉంటుంది. ఎంతైనా పోలీస్ అయినా, ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయినా పక్కన ఒక నలుగురు ఉన్న వ్యక్తులు, అంటే చుట్టుపక్కల నలుగురు చూస్తుండగా ఒక వ్యక్తి ఒంటి మీద చేయేస్తే ఆ మహిళ చాలా ఇబ్బంది పడద్దండి, చాలా ఇబ్బంది పడద్ది. ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయినా సరే, ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయినా సరే ఆ ఫీల్ ఉంటుంది అనమాట, బాధపడుతుంది. అది ఒక మహిళకి ఉన్న లక్షణం, అది నేచర్. అది
సిగ్గు శరం వదిలేసి కవర్ చేసుకుని పని ఎస్ఐ చేస్తున్నాం. గారు మేడం, ప్రవళిక మేడం అని ఎస్ఐ గారిని పెట్టి ఆవిడని బలిపశువం చేసి ఈరోజు మా మీద కక్ష సాధిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను ముందు చెప్తున్నాను, ఇప్పుడు మేము ఒక లీగల్ ప్రాసెస్లో వెళ్తున్నాం. గత 10 రోజుల నుండి కూడా ఎందుకు హైకోర్టు ఆశ్రయించాం. ఎంతో మంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, అందులో ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము హైకోర్టుకు వెళ్ళాం. అయితే కోర్టులో ఇంకా మాకు అది పెండింగ్ ఉంటుండగా వీళ్ళలో పోలీసులు ఏంటంటే ఆంధ్రవలస నియోజకవర్గంలో ప్రతిరోజు మహిళల్ని, విద్యార్థుల్ని, యువకులను అందరినీ తీసుకెళ్ళడం, మా క్యాడర్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం, విలేకరుగా అరెస్ట్ చేయడం. ఈరోజు దాదాపు ఆంధ్రవలస నియోజకవర్గానికి సంబంధించి ఒక 50 నుండి 60 మంది క్యాడర్ ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నారు. పోలీసులు తీసుకెళ్ళారు, అబ్స్టాండింగ్ లో ఉంచుతున్నారు, తీసుకువెళ్ళి ఎక్కడ వాళ్ళు పెడుతున్నారో తెలియదు. దాదాపు ఒక 50 నుండి 60 మంది క్యాడర్ ఈరోజు ఆంధ్రవలస నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారనమాట. అది ఈరోజు అది తప్పక ఇంకేం చేస్తాం, క్యాడర్ అందరినీ ఇబ్బంది పెడుతుంది. పోలీసులు ఏంటంటే అరాచకం చేస్తారు. అందుకని చెప్పేసి ఈరోజు ఊరుకోండి, సాలుగండి, సిగ్గుంటుంది కాస్తన్నా ఇలాంటి మాటలు మాట్లాడడానికి. కొద్దిగా సిగ్గు శరం ఉండాలా, మానవ మర్యాద ఉండాలా. ఇలాంటి పనికి మళ్ళీ మాట్లాడడానికి తప్పు చేసి మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నామంటే నిజంగా నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నందుకు నిజంగా సిగ్గుపడాలి. సిగ్గుండి మాట్లాడుతున్నారా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా? తప్పు చేసి మళ్ళీ సమర్థించుకుంటున్నారు, కక్ష సాధింపుంటున్నారు. ఏది కక్ష సాధింపు? ఏది కక్ష సాధింపు? మిమ్మల్ని కక్ష సాధింపు చేసి అసలు నీవెవడనే సంగతి కూడా ఎవడో తెలియదు కదా. నిన్ను అరెస్ట్ చేసి ప్రభుత్వం ఏం చేయబోద్ది? నిన్ను అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి ఏమైనా 4 ఓట్లు వస్తాయా? 4 ఓట్లు వస్తాయి నిన్ను అరెస్ట్ చేస్తే. నిన్నెందుకు అరెస్ట్ చేస్తారా? బచ్చాగాడివి నిన్ను. నువ్వు తప్పు చేసా కూడా అరెస్ట్ చేస్తున్నారు. తప్పు చేసే కాబట్టి నీ మీద కేసులు పెట్టారు. ఈరోజు చాలా మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. చాలా మంది మీద కేసులు పెట్టలేదు కదా. ఎందుకు పెట్టలేదు? వాళ్ళు ఏం తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. మీరు తప్పు చేశారు కాబట్టి మీ మీద కేసులు పడ్డాయి. అదే ర్యాలీలో చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. మీ 21 మంది మీద ఎందుకు కేసులు పెట్టారు? మీ 21 మంది ఆ మహిళని వేధించారు కాబట్టి కేసులు పెట్టారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు. విజువల్స్ పూర్తిగా తెలుస్తున్నాయండి. ఆ రౌండప్ చేసిన విజువల్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయండి. మీరు ఎలా సమర్థించుకుంటారు? సమర్థించుకునేదానికి కూడా ఒక విధానం ఉంటుంది. ఏదో ఒక విజువల్స్ లేకుండానో, లేకుంటే ఆధారాలు లేకుండా ఉంటేనో, లేకుంటే ఫోటోలు వీడియోలు లేకుండా ఉంటేనో సమర్థించుకున్నా కూడా అదొక తీరు. ఎందుకంటే మనం ఏం చెప్పినా నమ్మేస్తారు. ఎందుకంటే ఆధారాలు లేవు, వీడియోలు లేవు, ఫోటోలు లేవు కాబట్టి మనం ఏం చెప్పినా నమ్మేస్తారు. మనం సమర్థించుకోవచ్చు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆధారాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, ఆ వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇప్పుడు కూడా మీరు సమర్థించుకుంటున్నారంటే మిమ్మల్ని దేంతో కొట్టాలో అర్థం కాల, మిమ్మల్ని ఏమన్నా అర్థం కాల. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేస్తాడు, కక్ష సాధింపు, అమాయకులు, చిన్నపిల్లలు, ఏదో మహిళా ఎస్ఐని వేధించడం తప్ప ఏదించకూడదా? మహిళా ఎస్ఐని ఏదించకూడదా ఏమైనా రాసి ఉందా? లేకుంటే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. మీలాంటి వాళ్ళందరూ సమర్థించుకుని వస్తాడు. అందుకే మీలాంటి వాళ్ళందరూ రెచ్చిపోతున్నారు. సిగ్గు చాలా వదిలేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. తప్పు చేసినప్పుడు ఒప్పుకోండి, ప్రజలు క్షమిస్తారు. అనుకోకుండా జరిగింది, కావాలని చేయలేదు, అనుకోకుండా అలా జరిగిపోయింది, ఆ టైంలో మాకు అర్థం కాలేదు ఏం చేసేది, సో జరిగింది, తప్పు ఒప్పుకుంటున్నాం, మేము శిక్ష అనుభవిస్తాం, ఒప్పుకోండి. ప్రజలు ఇంకా మిమ్మల్ని మెచ్చుకుంటారు కదా. తప్పు ఒప్పుకుంటే మేము తప్పు ఒప్పుకోము, మేము మమ్మల్ని కక్ష సాధింపు చేస్తున్నారు, మమ్మల్ని అది చేస్తున్నారు, మమ్మల్ని ఇది చేస్తున్నారంటే జనాలను ఎరిపప్పలా పోలీసు ఏమన్నా చూస్తూ ఊరుకుంటారా? అరెస్ట్ చేసి చెక్కుతారు. సిగ్గుండాలి ఇలాంటి చేసేయన్ని పనికి మళ్ళీ పనులు మనం సమర్థించుకోవటం. థ్యాంక్ యూ.